వాళ్ళు కొత్త మోటార్లు కూడా కొత్త మోటార్లు కూడా బిగించడం జరిగింది. మల్కాజ్గిరిలోని ఆనంద్బాగ్ చౌరస్తా క్లాసిక్ హాల్లో బీజేపీ నేతలు ప్రెస్ మీట్ నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకుడు నిరుగొండ జగదీష్ గౌడ్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ అధికార ప్రతినిధి నవీన్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా దేశ సేవలో పనిచేస్తుందన్నారు. పార్టీ నాయకులు సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్పై మాట్లాడే అర్హత లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీలను పక్కన పెట్టినాము, మల్కాజ్గిరి స్థానికుడి పైన దాడి జరిగిందని చెప్పేసి మర్చిపోయినావా? భారతీయ జనతా పార్టీ నాయకులు దొంగల. దేనికి దొంగలు? పండగలు చేస్తే మల్కాజ్గిరిలో మీ తప్ప ఎవరు చేయడా? అంటే మీ సొంత ఖర్చులు పెట్టుకొని మీ ఫ్లెక్సీలు వేసుకుంటే ఇక మీరు పండగలు చేసుకున్నట్టే. లేనిపిస్తే వాడి పేరు తీసి మాట్లాడు. నీకు దమ్ము ధైర్యం ఉంటే వాడు ఎవరు పెట్టిండో ఏం చేసిండో అని చెప్పేసి అది వదిలేసేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లక్షలాది కోట్లాది మంది ఒక్కటా రెండా 4 లక్షల మేరతో గెలిపించిరా భారతీయ జనతా పార్టీ ఎంపీ ఈటల రాజేంద్రన్ అని. రక్తం మరిగిపోతుంది. స్థానికులు అయిపోయినామని చెప్పేసి ఆలోచిస్తున్నాం. ఇక నుంచైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతామని ఆశిస్తూ భారత్ మాతాకి జై. అసహనం వ్యక్తం పరిచే ముందు ఆలోచన చేయాలి. అది కూడా ఒక రాజకీయ పార్టీ, అందులో ఉన్న కూడా నాయకులే. వాళ్ళని గౌరవించే కనీస ధర్మం మన రాజ్యాంగం మనకు కల్పించిందన్న. ఇట్లా అనగరికంగా మాట్లాడుకుంటూ పోతుంటే అసలు ఏ రకంగా సమాజంలో పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచించండి. నాయకులు కొత్త కాదు. ఇదే మల్కాజ్గిరి ప్రాంతంలో బీజేపీ నాయకులకు కొత్త కాదు. వాళ్లకు మాకు అందరికి కూడా పరిచయాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా మల్కాజ్గిరిలో మంచి వాతావరణం ఉంది. ఎలక్షన్ల మూమెంట్లో మనం రాజకీయాలు చేస్తాం, ఎలక్షన్ల కోసం కొట్లాడతాం. తర్వాత అన్న తమ్ముడు అనే ఒక రిలేషన్ మన దగ్గర ఉంది. మరి అన్ని మర్చిపోయినావా అన్న? నిజంగా భారతీయ